360 crore rupees. ఒక ఇండియన్ కంపెనీ లాస్ట్ ఇయర్ ఒక సైబర్ అటాక్ వల్ల 360 crore rupees పోగొట్టుకుంది. ఇయర్ మొత్తంలో కాదు, ఒకటే అటాక్ సింగిల్ డే లోపు. అండ్ లాస్ట్ ఇయర్ ఇండియా మొత్తం చూసుకుంటే జస్ట్ సైబర్ అటాక్స్ వల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ 36,000 crore rupees పోగొట్టుకున్నాయి. అండ్ అంతకంటే పెద్ద షాకింగ్ నంబర్ చెప్పనా, కరెంట్ గా ఇండియాలో 40,000 సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అంటే కంపెనీస్ ఆ జాబ్స్ కి పోస్ట్ పెడుతున్నారు, పే చేయడానికి రెడీ ఉన్నారు, అయినా కానీ సీట్స్ వేకెంట్ ఉన్నాయి. నీకు అనిపిస్తుండొచ్చు, వంశీ అసలు అదెలా పాసిబుల్? అది కంపెనీస్ డెస్పరేట్ గా మేము పే చేస్తాము రండి అంటే కూడా ఎవరు అప్లై చేయకపోవడం ఏంటి అని ఈ వీడియోలో ఎగ్జాక్ట్ అదే చెప్తా. సీరియస్ గా విను. ఈ వీడియో అయిపోయేసరికల్లా నీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏ ఫీల్డ్ లో ఎంత సాలరీస్ ఉంటాయి, ఏ లెవెల్లో గ్రోత్ ఉంటుందని చెప్పేసి. అండ్ ఎలాంటి ఫీల్డ్స్ లో అడ్వాన్స్ కోడింగ్ అక్కర్లేదు. అండ్ పైథాన్ వల్ల ఈ ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల ఎన్ని ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. అండ్ ఒక మెయిన్ మిస్టేక్ వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ కెరీర్ డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఆ మిస్టేక్ ఏంటి, అది నువ్వు ఎలా అవాయిడ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియో లోపల. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ ఉంటుంది. సో వీడియోని హైప్ చేయండి, వీడియోని సపోర్ట్ చేయండి. లెట్స్ టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ ఫర్ దిస్ వీడియో. ఫస్ట్ అందరికి వినాలనుకున్న పార్ట్ ఏదైతే ఉంటుందో సాలరీ, ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్ రియల్ నెంబర్స్ మాట్లాడుకుందాం. నువ్వు కాలేజ్ అయిపోగానే ఒక సైబర్ సెక్యూరిటీ జాబ్ లో జాయిన్ అయ్యావంటే జీరో ఎక్స్పీరియన్స్ తోటి నీకు స్టార్టింగ్ సాలరీ 4 lakhs నుంచి 8 lakhs మధ్యలో ఉంటుంది. అదే ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కంపేర్ చేస్తే వాళ్ళ సాలరీ 3.5 lakhs నుంచి 6 lakhs మధ్యలో వస్తుంది. అంటే బై ద టైమ్ యూ గ్రాడ్యుయేట్ నీకు ఆల్రెడీ హైయర్ సాలరీస్ వస్తున్నాయని. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత నీ సాలరీస్ 8 lakhs నుంచి 15 lakhs per year మధ్యలోకి వచ్చేస్తాయి. బట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాగానే నువ్వు ఒక సీనియర్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ రోల్ కి వెళ్ళిపోతావు. ఈ ఎంటైర్ ఫీల్డ్ లోపల ఉన్న హైయెస్ట్ రోల్ ఏంటంటే CISO అంటారు దీన్ని. అంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ఒక ఎంటైర్ కంపెనీ లోపల కంప్లీట్ సెక్యూరిటీకి రెస్పాన్సిబుల్ ఉన్న మనిషి. ఈ జాబ్ కి సాలరీస్ వచ్చి 40 lakhs నుంచి 80 lakhs per year ఉంటుంది. దీంతో పాటు బోనసెస్ అండ్ స్టాక్ ఆప్షన్స్. ఇవన్నీ డ్రీమ్ నంబర్స్ ఏం కాదు, ఇవి యాక్చువల్ జాబ్ పోస్ట్ నంబర్స్. అంటే పాలో ఆల్టో నెట్వర్క్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ పెట్టిన జాబ్ పోస్ట్ నుంచి తీసుకొచ్చిన సాలరీ ప్యాకేజెస్ ఇవి. అండ్ ఈ సాలరీస్ ఎందుకు ఇంత రేంజ్ లో ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవాలి అంటే ఒక వెరీ వెరీ బిగ్ సినారియో అర్థం చేసుకోవాలి. ఇండియాలో కరెంట్ గా 60,000 ట్రైన్డ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. బట్ యాక్చువల్ డిమాండ్ ఎంతో తెలుసా? 8.5 lakh పొజిషన్స్. అంటే మనకి ఆల్మోస్ట్ 8 lakh ఎక్స్పర్ట్స్ తక్కువ ఉన్నారు ఈ ఫీల్డ్ లోపల. కంపెనీస్ కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. బట్ ఇదే ప్రాబ్లం యాజ్ అ స్టూడెంట్ గా నీకు హ్యూజ్ ఆపర్చునిటీ. సైబర్ సెక్యూరిటీ అనగానే ఒక పెద్ద వర్డ్, ఇది ఒక పెద్ద ఓషన్. ఇది వినంగానే అందరూ ఏమనుకుంటారు, ఒక డార్క్ రూమ్ లోపల హుడీ వేసుకుని ఒక మంచి హ్యాకర్ లాగా గ్లాసెస్ వేసుకుని స్క్రీన్ మొత్తం గ్రీన్ టెక్స్ట్ తోటి కంటిన్యూస్ గా అన్ని సిస్టమ్స్ హ్యాక్ చేసుకుంటూ వచ్చేస్తా అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఓన్లీ అ స్మాల్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. యాక్చువల్ ఫుల్ పిక్చర్ చెప్తా చూడు. కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ని ఒక పెద్ద బిల్డింగ్ అనుకో. ఈ బిల్డింగ్ లోపల 3 different ఫ్లోర్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ ని డిఫెన్సివ్ సెక్యూరిటీ అంటారు. అంటే ఈ ఫ్లోర్ లో పనిచేసే వాళ్ళకి 3 మెయిన్ రోల్స్ ఉంటాయి: వాచ్, డిటెక్ట్ అండ్ ప్రొటెక్ట్. సింపుల్ గా అర్థం కావడానికి ఎయిర్పోర్ట్ లో ఒక సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ లాగా అనుకో. అంటే అక్కడ కూర్చుని కంటిన్యూస్ గా స్క్రీన్స్ చెక్ చేస్తూ సస్పిషియస్ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తూ ఏమైనా కనపడిందంటే దానికి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం. ఈ జాబ్ కి టైటిల్ వచ్చేసి SOC అనలిస్ట్. SOC అంటే సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. ఈ టీమ్ కున్న వర్క్ అంతా 24/7 కంపెనీ సిస్టమ్స్ ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఇదే గ్రౌండ్ ఫ్లోర్ లోపల వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళే నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్. అంటే డేటా ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంటుందో ఆ ఏరియాస్ అన్ని మానిటర్ చేయడం, ఆ సిస్టమ్స్ అన్ని మెయింటైన్ చేయడం. ఇంకో డిపార్ట్మెంట్ వచ్చేసి డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్. అంటే ఒక క్రైమ్ సీన్ అయ్యిందంటే ఆర్ ఒక డేటా బ్రీచ్ అయ్యిందంటే ఎలా అయ్యింది అని ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళే ఈ డిపార్ట్మెంట్. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోపల మొత్తం సాలరీస్ చూసుకుంటే మనకి 4 lakhs నుంచి 12 lakhs వరకు ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటో తెలుసా? ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంట్రీ రావాలి అంటే నువ్వు ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు. పైథాన్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏమంటారు తెలుసా? ఆఫెన్సివ్ సెక్యూరిటీ అంటారు. అంటే ఈ ఫ్లోర్ అంతా కూడా అటాక్ కి రెడీ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంపెనీస్ ఈ క్యాండిడేట్స్ ని హైర్ చేసుకుని వాళ్ళ ఓన్ సిస్టమ్స్ మీద డిప్లాయ్ చేస్తారు. అంటే మా సిస్టమ్స్ ని క్రాక్ చేయండి, మా సిస్టమ్స్ ని హ్యాక్ చేసి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే అవి తీసి బయట పెట్టండి అని. దీని వల్ల ఈ డిఫెక్ట్స్ అన్ని కూడా లేకపోతే ఈ ఇష్యూస్ అన్ని కూడా ఒక నిజమైన హ్యాకర్ వచ్చే ముందే ఫిక్స్ చేసుకుని పెట్టేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట కంపెనీస్ కి. అండ్ ఇక్కడున్న మోస్ట్ పాపులర్ రోల్ వచ్చేసి ఎథికల్ హ్యాకర్ లేదా పెనిట్రేషన్ టెస్టర్ అంటారు. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఎలా అంటే ఒక బ్యాంక్ ఒక నిజమైన దొంగని హైర్ చేసుకుని మా సెక్యూరిటీని టెస్ట్ చేయన్నాడు. ఈ ఫ్లోర్ లో సాలరీస్ వచ్చేసి 8 lakhs నుంచి 25 lakhs per annum దాకా వెళ్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్. ఈ ఫ్లోర్ ని స్ట్రాటజిక్ సెక్యూరిటీ అంటారు. అంటే ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంటైర్ కంపెనీకి సెక్యూరిటీ, లీగల్ కంప్లైన్స్ ఇవన్నీ డిజైన్ చేసి కంపెనీ ఫౌండర్స్ కి, CEOs కి డైరెక్ట్ గా సెక్యూరిటీ మీద అడ్వైజ్ ఇచ్చే వాళ్ళే ఈ ఫ్లోర్ లో ఉంటారు. ఈ రోల్ ని GRC అనలిస్ట్ అంటారు. గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్. అంటే మన ఎంటైర్ కంపెనీ సెక్యూరిటీ లాస్ ని ఫాలో అవుతుందా, నెక్స్ట్ అటాక్స్ కాకుండా ఎంప్లాయీస్ అందరూ సేఫ్ ఉండడానికి, డేటా మొత్తం సేఫ్ ఉండడానికి పాలసీస్ క్రియేట్ చేసుకుంటారా లేదా అని చెక్ చేసుకోవడమే ఈ డిపార్ట్మెంట్ పని. సింపుల్ గా అర్థం కావడానికి ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉందంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక మేనేజర్ లాగా
లాగా తను యాక్చువల్లీ బ్రిక్స్ ఏం ప్లేస్ చేయడం, తను చెక్ చేసుకునేది ఏంటి అంటే అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకుంటున్నారా లేదా, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఫ్లోర్ లో సాలరీస్ వచ్చేసి 25 lakhs నుంచి 80 lakhs దాకా వెళ్తుంది. అండ్ ఈ ఫ్లోర్ దా గ్రో అయ్యావంటే ప్రోగ్రామింగ్ అవసరం అనేది చాలా తగ్గిపోతుంది. బట్ స్ట్రాంగ్ లాజికల్ థింకింగ్ అవసరం ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ అవసరం ఉంటుంది, అండ్ ఈ ఎంటైర్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో ఆ సిస్టమ్ నాలెడ్జ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నౌ, అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్. అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. సైనోహబ్ ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్సు డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే విల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల విల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తే వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీలో బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. నెక్స్ట్ మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, సర్టిఫికేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే నువ్వు వెళ్ళి కార్స్ ఎలా నడపాలి అని ఒక టెక్స్ట్ బుక్ తీసి చదువుకుంటూ స్టార్ట్ చేస్తావా, లేదంటే ఒక కార్ లో కూర్చొని యాక్చువల్లీ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తావా? ఆబ్వియస్లీ కారులో ప్రాక్టీస్ చేస్తావు కదా. సేమ్ సైబర్ సెక్యూరిటీలో కూడా మెయిన్ డిఫరెన్స్ అదే అన్నమాట, విచ్ ఇస్ ప్రాక్టీస్. సో సైబర్ సెక్యూరిటీ లోపల నీకు 2 different సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఈ 2 సర్టిఫికేషన్స్ కూడా జాబ్ తెచ్చుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చేసి CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్. ఇది ఒక థియరీ బేస్డ్ ఎగ్జామ్. అంటే నువ్వు కాన్సెప్ట్స్ నేర్చుకుంటావు, టూల్ నేమ్స్ గుర్తు పెట్టుకుంటావు, ఎగ్జామ్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఆన్సర్ చేసి వచ్చేస్తావు. దీంట్లో స్పెసిఫిక్ గా ఏది హ్యాక్ చేయవో ఏది బ్రేక్ చేయవు. బట్ ఈ సర్టిఫికేషన్ చేసావు అంటే నీకు ఒక బేసిక్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్ వల్ల పెద్ద వాల్యూ లేకపోయినా కూడా యాజ్ ఎ ఫ్రెషర్ గా MNCs కి అప్లై చేస్తున్నప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది నీ రెజ్యూమే మీద ఇంప్రెసివ్ కనిపిస్తుంది. సెకండ్ మెయిన్ సర్టిఫికేషన్ వచ్చేసి OSCP అంటే ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్. ఇది ఒక 24 hours ప్రాక్టికల్ ఎగ్జామ్. ఇది దీంట్లో నీకు యాక్చువల్ మెషిన్స్ లో యాక్చువల్ సాఫ్ట్వేర్ పెట్టి నీకు ఇస్తారు. నీ జాబ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్స్ ని క్రాక్ చేయాలి. దీంట్లో నీకు మల్టిపుల్ చాయిస్ ఉండదు, నువ్వు ఏది గుర్తు పెట్టుకోవాల్సిన షార్ట్ కట్స్ ఉండవు, ఏముండవు. కంప్లీట్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇది. అండ్ ఇక్కడే నీకు పైథాన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు కోడ్ అర్థం చేసుకోవాలన్నా, ఒక స్క్రిప్ట్ ని మోడిఫై చేయాలన్నా, లేకపోతే ఒక టెస్టింగ్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయాలన్నా కూడా ఇవన్నిటికీ కూడా పైథాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పైథాన్ లేదు అంటే ఈ సర్టిఫికేట్ నువ్వు ఈజీగా ఫెయిల్ అయిపోతావు. నా వీడియో ఎండ్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేద్దాము. ఇది లాస్ట్ గా ఆపాడని, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. చాలా మంది స్టూడెంట్స్ ఎథికల్ హ్యాకర్ అనే టర్మ్ వినంగానే డైరెక్ట్ గా నేను కూర్చొని సిస్టమ్ మీద హ్యాకింగ్ స్టార్ట్ చేసేయాలి, నేను లైనక్స్ ఇన్స్టాల్ చేసేసుకుంటా, మెటాస్ప్లాయిట్ అని చెప్పేసి టూల్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసేసుకుంటా, ఆన్లైన్ లో కొన్ని యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి వైఫై హ్యాక్ చేస్తా, లేకపోతే సిస్టమ్స్ హ్యాక్ చేస్తా, ఫేస్బుక్ అకౌంట్స్, గూగుల్ అకౌంట్స్ హ్యాక్ చేస్తా అనుకుంటారు. ఇవన్నీ ఒక 6 months దాకా చేసుకుంటే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చుంటే సింపుల్ గా ఫస్ట్ టెక్నికల్ క్వశ్చన్ అడగగానే అడ్డం పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి అసలు ఐడియా ఉండనే ఉండదు కాబట్టి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నువ్వు ఒక హార్ట్ సర్జరీ అవుదాం అనుకుంటున్నావు అంటే ఫస్ట్ కే నైఫ్ తీసుకుని సర్జరీ స్టార్ట్ చేసావు కదా. ఫస్ట్ నువ్వు ఏం నేర్చుకుంటావు, అసలు ఏ ఆర్గన్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ కట్ చేయొచ్చు, ఎక్కడ కట్ చేయొద్దు, అండ్ కంప్లీట్ బాడీ అనాటమీ ఏంటి, ఇవన్నీ నీకు ఫస్ట్ ఐడియా ఉండాలి. దాని తర్వాతనే యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ పీపుల్. సిమిలర్ గా ఎథికల్ హ్యాకింగ్ కూడా అంతే. నీకు ప్రోగ్రామింగ్ ఫౌండేషన్స్, నెట్వర్కింగ్ ఫౌండేషన్స్ లేకుండా డైరెక్ట్ గా నువ్వు ఒక నెట్వర్క్ ని అటాక్ చేయాలన్నా, ఒక నెట్వర్క్ ని డిఫెండ్ చేసుకోవాలన్నా కూడా నీకు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలని చెప్పేసి అసలు క్లారిటీనే ఉండదు. సో ఒక సైబర్ సెక్యూరిటీ కెరియర్ కావాలి అంటే అసలు స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ రోడ్ మ్యాప్ ఇస్తా. క్లియర్ గా విను. ఫస్ట్ మంత్ వచ్చేసి నీ ఫౌండేషన్స్ మాత్రమే నేర్చుకోను. పైథాన్ తో స్టార్ట్ చేయి. వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్, ఫైల్స్ ఎలా వర్క్ చేయాలి, APIs ఎలా కాల్ చేయాలి, ఇవన్నీ ఐడియా ఉండాలి. ఇక్కడ నీ గోల్ వచ్చేసి కంప్లీట్ ఎక్స్పర్ట్ అయిపోవాలి, లేకపోతే కంప్లీట్ పైథాన్ డెవలపర్ అయిపోవాలి కాకుండా నీకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అర్థం కావాలి. అసలు కోడ్ చూస్తే అది ఏం చేస్తూ అర్థం చేసుకోవాలి. దీంతో పాటు లైనక్స్ ఫండమెంటల్స్ గానీ, లినక్స్ బేసిక్స్ గానీ ఐడియా ఉందంటే ఇంకా చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. సెకండ్ మంత్ కి వచ్చేసరికి ఇక్కడ నీ ఫస్ట్ మెయిన్ చాయిస్ తీసుకోవాలి. నువ్వు డిఫెన్సివ్ పాత్ కి వెళ్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఆఫెన్సివ్ పాత్ కి వెళ్దాం అనుకుంటున్నావా?
అనుకుంటున్నావా అని. డిఫెన్సివ్ పాత్ అనుకో ఎస్ఓసి అనలిస్ట్, డిజిటల్ ఫోరెన్సిక్స్ వీటి మీద ఉంటుంది. సో ఈ మంత్ లో నువ్వు స్ప్లంక్ అని చెప్పేసి ఇలాంటి టూల్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఈ టూల్ బేసిక్లీ ఏం చేస్తుంది అంటే ఒక కంపెనీకి ఉన్న ఎంటైర్ సిస్టమ్స్ లో సిస్టమ్ లాగ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. అంటే ఏ సిస్టమ్ లో ఏమవుతుంది అని చెప్పేసి ఈ టూల్ ఆ సిస్టమ్ లాగ్స్ అన్ని కలెక్ట్ చేస్తుంటుంది. సో ఈ లాగ్స్ అన్ని కలెక్ట్ చేసి వీటి మీద నువ్వు డిఫరెంట్ పైథాన్ స్క్రిప్ట్స్ రన్ చేయొచ్చు. ఏదైనా సస్పిషియస్ ప్యాటర్న్స్ ఉన్నాయా, అంత డేటా బానే ఉందా లేదా అని చెప్పేసి. సిమిలర్లీ ట్రై హ్యాక్ మీ అని చెప్పి సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి బిగినర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. అదే నువ్వు ఆఫెన్సివ్ మెథడ్ వెళ్ళావనుకో పెనిట్రేషన్ టెస్టింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటి సైడ్ వెళ్తావు అనమాట. హ్యాక్ ద బాక్స్ లాంటి వెబ్సైట్స్ లోపల నీకు కంప్లీట్ సిస్టమ్స్ ఇస్తారు, బిగినర్ మెషిన్స్ ఇస్తారు. వీటి మీద నువ్వు యాక్చువల్ పైథాన్ కోడ్ రాసి ఆ సిస్టమ్స్ ని క్రాక్ చేయాలి. అండ్ ఆ సిస్టమ్ క్రాక్ చేసిన తర్వాత అసలు నువ్వు ఫాలో అయిన స్టెప్స్ ఏంటి అండ్ నీ ప్రాసెస్ ఏంటి ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవాలి. అండ్ ఈ మెయిన్ డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత నీ రెజ్యూమే లోపల పెట్టుకునే పోర్ట్ఫోలియో లోపల వే డాక్యుమెంటేషన్ హెల్ప్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ మంత్ లో నీ యాక్చువల్ సర్టిఫికేషన్ ఇంకా పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద ఫోకస్ చేయాలి. ఎంట్రీ లెవెల్లో ఫస్ట్ మంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే CompTIA సెక్యూరిటీ ప్లస్ అని ఉంటుంది. అది గ్లోబలీ రికగ్నైజ్ సర్టిఫికేట్. పెద్ద ఐటీ కంపెనీస్ నుంచి చిన్న సెక్యూరిటీ ఫర్మ్స్ వరకు అందరికీ ఆ సర్టిఫికేట్ ఏంటో క్లియర్ గా ఐడియా ఉంటుంది. సో ఇంట్లో వర్చువల్ బాక్స్ మీద గానీ, లినక్స్ మీద గానీ, నీ పైథాన్ స్క్రిప్ట్స్ తో గానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ నీ డాక్యుమెంటేషన్ అంతా కూడా గిట్హబ్ కి పుష్ చేస్తూ నేర్చుకుంటూ ప్యారల్ గా ఆ సర్టిఫికేట్ కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసాయి. ఇదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్. అంటే ఈ 3 months స్పెండ్ చేస్తే జాబ్ గ్యారంటీ అంటే అబ్సల్యూట్లీ నాట్. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు పుట్ యూ మచ్ అహెడ్ ఆఫ్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్. వాళ్ళు ఎవరైతే స్టార్ట్ కూడా చేయలేదో వాళ్ళకంటే ముందు ఉంటాం. సో ఈ డే అండ్ ఏజ్ లోపల సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కి గ్లోబల్ గా ఉన్న షార్టేజ్ వల్ల, ఉన్న ఇంపార్టెన్స్ వల్ల చాలా హై ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి సాలరీస్ ఉన్నాయి అండ్ మంచి గ్రోత్ ఉంది. ఇప్పుడు నీకు ఎగ్జాక్ట్ గా ఈ డొమైన్ లోపల ఎలాంటి జాబ్స్ ఉంటాయి, ఎలాంటి స్కిల్స్ ఉంటాయి, ఎలాంటి జాబ్ కి ఎలాంటి గ్రోత్ ఉంటుంది అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నీకు కంప్లీట్ ఐడియా వచ్చేసాయి. సో ఈ నాలెడ్జ్ మొత్తం తీసుకుని ఈ రోజే నీ జర్నీ స్టార్ట్ చేయి. అండ్ కింద కామెంట్ సెక్షన్ లోపల నువ్వు ఆఫెన్సివ్ పాత్ కి వెళ్దాం అనుకుంటున్నావా లేదంటే డిఫెన్సివ్ పాత్ కి వెళ్దాం అనుకుంటున్నావా అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కామెంట్. అండ్ వీడియో ఎక్కడ దాకా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, నువ్వు వీడియో చూడక ముందుకి ఇప్పటికి నాలెడ్జ్ గెయిన్ చేశాను అనుకుంటున్నావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయి అండ్ ఛానల్ సపోర్ట్ చేయడానికి వీడియోని ఇమ్మీడియట్ గా హైప్ చేసేయి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.